వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగ్పూర్లో ఇంట్రెస్టింగ్ ఫైట్, ముత్యంబార్తో నితిన్ గడ్కరీ వార్. పోస్ట్ లైఫ్ వదిలేసి మురికివాడల్లో ప్రచారం, బెంగళూరు సౌత్లో కష్టపడుతున్న నిలేకని. ఒడిశాలో దూసుకెళ్తున్న బీజేడీ, సోలో ఫైట్లో నవీన్ పట్నాయక్ హవా. చట్టసభల్లో నేరగాళ్ల ఎంట్రీ, సుప్రీం తీర్పుకు తూట్లు పొడిచిన కేంద్రం. రాజకీయాల్లో ఐటెం గాల్డ్, ముంబై వీధుల్లో రాఖీ సావంత్ ప్రచారం. నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి రాజకీయ హేమహేమీలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ పొలిటీషియన్ విలాస్ ముత్యంబార్, బీజేపీ టికెట్పై ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ బరిలో ఉన్నారు. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని అంజలి దమానియా. ఇంట్రెస్టింగ్గా మారిన నాగ్పూర్ లోక్సభ ఎన్నికల వారిపై స్పెషల్ స్టోరీ. ఈసారి లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోన్న నియోజకవర్గాల్లో నాగ్పూర్ ఒకటి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉంది నాగ్పూర్ సెగ్మెంట్. కాంగ్రెస్, బీజేపీ తరపున మహామహులు నాగ్పూర్ నుంచి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ కురువృద్ధుడు విలాస్ ముత్యంవార్ ఈసారి బరిలో నిలిచారు. 7 సార్లు ఎంపీగా పనిచేసిన చరిత్ర విలాస్ ముత్యంవార్ సొంతం. నాగ్పూర్ సెగ్మెంట్ నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచిన ముత్యంవార్ 5వసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముత్యంవార్ పూర్వీకులు తెలుగువారు. కొన్ని దశాబ్దాల కిందట మహారాష్ట్రకు వెళ్లి సెటిల్ అయ్యారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న ముత్యంవారిపై అవినీతి ఆరోపణలు లేవు. బీజేపీ టికెట్ పై ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ బరిలో ఉన్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్న కొద్దిమంది లీడర్లలో నితిన్ గడ్కరీ ఒకరు. గడ్కరీ నాగ్పూర్ కు లోకల్ అయితే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన స్కామ్లు ప్రస్తుతం గడ్కరీ మెడకు చుట్టుకుని ఉన్నాయి. ఈ కుంభకోణాల ప్రభావం గడ్కరీ గెలుపు అవకాశాలపై ఉంటుందని భయపడుతున్నారు కమలనాథులు. అలాగే పోలింగ్ నాటికి మిత్రపక్షమైన శివసేన నమ్మక ద్రోహం చేస్తుందన్న భయం కూడా బీజేపీ నాయకులను వెన్నాడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాగ్పూర్ లో తమ అభ్యర్థిని బరిలోకి దించింది. వృత్తిరీత్యా పాథాలజిస్ట్ అయిన అంజలి దమానియా ఆఫ్ క్యాండిడేట్ గా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అంజలి సొంతూరు ముంబై. నాగ్పూర్ తో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవు. దీంతో అంజలిని నాన్ లోకల్ గా ఫీల్ అవుతున్నారు నాగ్పూర్ ఓటర్లు. ఇదిలా ఉంటే విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పెద్దగా పట్టించుకునే మూడ్లో లేరు నాగ్పూర్ ప్రజలు. ఒక్క శివసేన మినహా మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు విదర్భ విభజనకు మౌలికంగా జై కొట్టాయి. మొత్తానికి నాగ్పూర్ లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్రంగా మారింది. విలాస్ ముత్యంవార్ దూకుడుపై ఉన్నారు. ముత్యంవార్ దూకుడుకు గడ్కరీ బ్రేక్ వేయగలరా? వేచి చూడాల్సిందే. ఒడిశాలో బిజు జనతాదళ్ దూసుకుపోతోంది. ఈసారి పొత్తులు లేకుండా ఒంటరి పోటీకి సిద్ధమైంది ఆ పార్టీ. మరోవైపు కాంగ్రెస్ కుదేలైంది. బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల టైం దగ్గరకొస్తున్న కొద్దీ ఒడిశాలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఒడిశా పాలిటిక్స్ పై హ్యావ్ ఎ లుక్. ఒడిశాలో బిజు జనతాదళ్ దూకుడు మీదుంది. అభివృద్ధి, ఆత్మగౌరవం నినాదంతో దూసుకుపోతోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేడీలోకి కాంగ్రెస్ లీడర్లు క్యూ కట్టారు. కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టి బీజేడీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సాదాసీదా లీడర్లే కాదు, సీనియర్ లీడర్ హేమా గమాంగో కూడా బిజు జనతాదళ్లో చేరిపోయారు. కాంగ్రెస్ నాయకులే కాదు, కొన్ని సెగ్మెంట్లలో సత్తా చాటుతుందని అందరూ భావించిన ఒడిశా జనమోర్చకు చెందిన నాయకులు కూడా కూల్ గా బీజేడీలో చేరిపోయారు.
ఒడిశాలో మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 21. అన్ని సీట్లలోనూ అభ్యర్థులను బరిలోకి దింపింది బిజు జనతాదళ్. 17 సీట్లలో బీజేడీ హవా కొనసాగుతోంది. నవీన్ పట్నాయక్ వ్యక్తిగత ఇమేజే దీనికి కారణం. మీడియాలో పెద్దగా సందడి చేయకపోయినా సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి పాలనలో పెద్దపీట వేయడం ఆయనకు కలిసొచ్చింది. పైలిన్ తుఫాను వచ్చిన సమయంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా చేపట్టిన చర్యలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అనేక ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న అవినీతి మరకలు అంటని పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు నవీన్ పట్నాయక్. టికెట్లు ఇవ్వడంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నవీన్ పట్నాయక్. ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు లభించలేదు. వీరిలో బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ ఘడాయ్ కూడా ఉన్నారు. టికెట్లు లభించని సిట్టింగ్ ఎంపీలు కొందరు రెబెల్స్ గా రంగంలోకి దిగారు. దీంతో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయోమోనని భయపడుతున్నారు బిజు జనతాదళ్ అభ్యర్థులు. 1999లో పురుడు పోసుకున్న బీజేడీ 2009 వరకు ఎన్డీఏ కూటమిలో కంటిన్యూ అయింది. అయితే 2009లో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో గొడవలు రావడంతో ఎన్డీఏ కూటమికి గుడ్ బై కొట్టింది. 14 ఏళ్ల పొత్తుకు తెరపడింది. 2009లో ఒంటరిగా పోటీ చేసి 14 సీట్లు గెలుచుకుంది బీజేడీ. సహజంగా ప్రత్యర్థులను గట్టిగా విమర్శించడానికి కూడా మొహమాట పడే నవీన్ పట్నాయక్ ఈసారి రాటుదేలారు. కాంగ్రెస్, బీజేపీలను కడిగి పారేస్తున్నారు. జనం సమస్యల పట్ల ఎవరికీ చిత్తశుద్ధి లేదని ఘాటు విమర్శలు చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. పరోక్షంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర వహిస్తానన్న సంకేతాలు పంపారు నవీన్ పట్నాయక్. బీజేడీతో దోస్తానా లేకపోయినా కొన్ని సీట్లైనా అకౌంట్లో వేసుకోవడానికి ఉబలాట పడుతోంది భారతీయ జనతా పార్టీ. సంబల్పూర్ లో నరేంద్ర మోడీ ర్యాలీకి పెద్ద ఎత్తున జనం హాజరవడంతో కమలనాథుల్లో ఆశలు చిగురించాయి. అయితే పోస్ట్ అలయన్స్ ను దృష్టిలో పెట్టుకుని నవీన్ పట్నాయక్ పై పెద్దగా విమర్శలు చేయలేదు బీజేపీ ప్రధాని అభ్యర్థి. విమర్శలను థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకే పరిమితం చేశారు నరేంద్ర మోడీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న భూపేందర్ సింగ్, కుమార్ హిమేంద్ర సింగ్, రామకృష్ణ పట్నాయక్, కుముదిని పట్నాయక్, కమలాదాస్ లాంటి సీనియర్లు కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టారు. మొత్తం మీద ఒడిశాలో బిజు జనతాదళ్ హవాయే కొనసాగుతోంది. బీజేడీ హవాకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందులో కీలకమైన ప్రాంతం వెస్ట్ యూపీ. 25 మంది ఎంపీలు అక్కడి నుంచే ఎన్నికవుతారు. దేశంలోని ప్రముఖ పార్టీలన్నింటికీ వెస్ట్ యూపీనే కీలకం. ఆర్ఎల్డీకి కంచుకోట లాంటి ఈ ప్రాంతంలో జాట్లు, ముస్లింలే కీలకం. పశ్చిమ యూపీలో రాజకీయ పరిస్థితిపై హ్యావ్ ఎ లుక్. లోక్సభ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు ఒక ప్రత్యేకత ఉంది. జనాభా పరంగా జాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ తరువాతి స్థానం ముస్లింలదే. అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ కు కంచుకోట పశ్చిమ ఉత్తరప్రదేశ్. జాట్, ముస్లిం ఓటు బ్యాంక్ అండదండలతో కొన్ని దశాబ్దాలుగా వెస్టర్న్ యూపీలో చక్రం తిప్పుతున్నారు చరణ్ సింగ్ తనయుడు. రాష్ట్రీయ లోక్దళ్ 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 5 సీట్లు గెలుచుకుంది. అయితే 2011లో బీజేపీతో దోస్తానాకు గుడ్ బై కొట్టింది. అదే ఏడాది యూపీఏ కూటమిలోకి జంప్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగింది. కొద్ది కాలంగా జాట్లపై పట్టు కోల్పోయారు అజిత్ సింగ్. తమను ఓబీసీ కేటగిరీలో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు జాట్లు. అయితే లేటెస్ట్ గా జాట్ సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలోకి చేర్చింది కేంద్రం. దీంతో ఆ క్రెడిట్ ను తమ అకౌంట్ లోకి వేసుకున్నారు ఆర్ఎల్డీ అధినేత. జాట్ ఓట్లు హోల్సేల్ గా తమకే పడతాయన్న ధీమాతో ఉన్నారు అజిత్ సింగ్.
జాట్లతో పాటు వెస్టర్న్ యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు కూడా చాలా కాలంగా ఆర్ఎల్డీకి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో అజిత్ సింగ్ పెద్దగా స్పందించలేదన్న విమర్శలొచ్చాయి. అఖిలేష్ సర్కార్పై ఒత్తిడి తెచ్చి బాధితుల కోసం సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించడంలో ఫెయిల్ అయ్యారన్న విమర్శలొచ్చాయి. దీంతో ఈసారి ముస్లిం ఓట్లు ఏ మేరకు ఆర్ఎల్డీకి పడతాయన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అభివృద్ధి మంత్రాన్నే నమ్ముకుని పశ్చిమ యూపీ బరిలోకి దిగింది బీజేపీ. జాట్ సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలోకి చేర్చడాన్ని చాలా లైట్ గా తీసుకుంది కమలం. తాము అధికారంలోకొస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరుస్తామంటూ ప్రచారంలో ఊదరగొట్టారు నరేంద్ర మోడీ. దీంతో సంపన్న జాట్లు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. బాగ్పట్ నియోజకవర్గం రాష్ట్రీయ లోక్దళ్ కు కంచుకోట. 1989లో అజిత్ సింగ్ తొలిసారి ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1-2 సార్లు మినహా సెగ్మెంట్ కు అజితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాగ్పట్ సెగ్మెంట్ లో అజిత్ సింగ్ ఈసారి ఎదురెదుతున్నారు. అజిత్ సింగ్ పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ ను బరిలోకి దింపింది బీజేపీ. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని బాగ్పట్ రూపురేఖలు మారుస్తానంటూ ఎలక్షన్ క్యాన్వసింగ్ లో దూసుకు వెళ్తున్నారు సత్యపాల్. పశ్చిమ యూపీలో ఈసారి 2 తారలు సందడి చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి గుడ్ బై కొట్టి ఆర్ఎల్డీ తీర్థం పుచ్చుకున్న తెలుగు నటి జయప్రద బిజ్నూర్ నుంచి బరిలో ఉన్నారు. మరో నటి నగ్మా మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా బరిలో ఉన్నారు. ఇద్దరికీ గెలుపు కత్తి మీద సాములా మారింది. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో 8 సీట్లలో పోటీ చేస్తోంది రాష్ట్రీయ లోక్దళ్. 3 సీట్లను మరో మిత్రపక్షమైన మోహన్ దళ్ కు వదిలేసింది కాంగ్రెస్. మిగతా 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే రంగంలోకి దిగారు. మొత్తానికి జాట్ ముస్లిం కాంబినేషన్ తో పశ్చిమ యూపీలో మరోసారి సత్తా చాటడానికి రెడీ అవుతోంది రాష్ట్రీయ లోక్దళ్. అభివృద్ధి మంత్రంతో ఆర్ఎల్డీ దూకుడుకు బ్రేక్ వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాల్సిందే. చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేంత బిజీ లైఫ్, ఏసీ రూముల్లో కూర్చుని పనులు చక్కబెట్టుకునే పోష్ కల్చర్, కాలు కూడా కింద పెట్టలేనంత ఖరీదైన జీవితం. కానీ అన్నీ వదిలేసుకుని రాజకీయాల్లోకి స్లమ్ ఏరియాల్లో తిరుగుతున్నారు వ్యక్తి. ఇంతకీ ఎవరైనా? ఏంటా కథ? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. ఈయనే నందన్ నీలేకని, కార్పొరేట్ దిగ్గజం. 1 కాదు 2 కాదు, 7,700 కోట్ల ఆస్తులకు అధిపతి, ఆధార్ రూపశిల్పి, ఖరీదైన కార్లు, ఏసీ గదులు, విదేశాల్లో మీటింగ్లు. అయితే అదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది. కార్పొరేట్ దిగ్గజం డ్రెస్ మార్చింది, ఖద్దరు వేసుకుంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరుక్షణమే ఆయనకు సీటు ఖరారైంది. కాంగ్రెస్ తొలి జాబితాలోనే నీలేకనికి చోటు దొరికింది. ప్రతిష్టాత్మకమైన దక్షిణ బెంగళూరు నియోజకవర్గాన్ని కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇంకేముంది, రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలోకి దిగారు నీలేకని. ఖరీదైన డ్రెస్ కు రెస్ట్ ఇచ్చారు. సాదాసీదా దుస్తులతో ప్రచారంలోకి దిగారు. అలుపు సొలుపు లేకుండా మురికివాడల్లో పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు ఈ మిలియనీర్. దక్షిణ బెంగళూరు అంటే ఆషామాషి నియోజకవర్గం కాదు. బీజేపీ సీనియర్ నాయకుడు అనంతకుమార్ పోటీ చేస్తున్నారు. అనంతకుమార్ అంటే అల్లాటప్ప లీడర్ కాదు. బెంగళూరు సిటీలో కమలానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివారు. ప్రత్యర్థి అనంతకుమార్ ఎంత బలవంతుడైనా తన గెలుపు ఖాయమంటున్నారు నందన్ నీలేకని. దక్షిణ బెంగళూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజలను నేరుగా కలవాలన్న తన కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందన్నారు. మార్పు కోసమే ఖరీదైన జీవితాన్ని వదిలిపెట్టి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యానని పంచ్ డైలాగులు పేల్చారు నీలేకని. మొత్తానికి సౌత్ బెంగళూరులో రాజకీయ దిగ్గజాన్ని కార్పొరేట్ దిగ్గజం ఢీకొనబోతోంది. ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. బిగ్ బ్యాలెట్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యాలెట్. రాజకీయాల్లో క్రిమినల్స్ ప్రవేశించి చాలా కాలమైంది. ఒకప్పుడు పొలిటికల్ లీడర్లకు వెనుక ఉండి అండదండులు అందించే నేరగాళ్లు ఆ తర్వాత తామే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు. డబ్బు వెదజల్లి మజిల్ పవర్తో చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. చట్టసభల్లోకి క్రిమినల్స్ ప్రవేశించకుండా అడ్డుకోలేమా? నేరపూరిత రాజకీయాలకు మనం అలవాటు పడాల్సిందేనా? చట్టాలు ఏమంటున్నాయి? వాచ్ ద స్టోరీ. నేరగాళ్లు పాలిటిక్స్ లోకి సునాయాసంగా ప్రవేశిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే టికెట్లు తెచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 280 మంది అభ్యర్థుల్లో 86 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అందులో 36 మందిపై మర్డర్ లాంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. రాజకీయాల్లోకి నయా సంపన్న తరగతి ఎడాపెడా ప్రవేశించడంతో ధన ప్రభావం పెరిగింది. దీనికి తోడుగా అసాంఘిక శక్తులు నేరుగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాయి. ఫలితంగా పొలిటికల్ లీడర్లు క్రిమినల్స్ ను ఉపయోగించుకునే దశ పోయింది. క్రిమినల్సే ఏకంగా రాజకీయ నాయకుల అవతారమెత్తారు. ధనబలం కండబలంతో చట్టసభల్లోకి ఎంటర్ అయి చక్రం తిప్పటం మొదలెట్టారు. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో క్రిమినల్ రికార్డు ఉన్న పొలిటీషియన్లు చాలా ఎక్కువ. నేరమయ్య రాజకీయాలకు చరమగీతం పాడుతూ 6 నెలల కిందట ఓ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. జైల్లో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడంటూ తెగేసి చెప్పింది. జైల్లో విచారణ ఖైదీలుగా ఉంటూ దర్జాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టింది. చట్టసభల్లోకి నేరగాళ్లు ప్రవేశించకుండా సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్టైన వారికి మాత్రం అనర్హత వేటు నుండి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే పొలిటికల్ లీడర్ల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లకు లొంగిపోయింది కేంద్రం. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి తూట్లు పొడిచింది మన్మోహన్ సర్కార్. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు మూలమైన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5)కు సవరణలు చేసింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడేనంటూ ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. దీంతో క్రిమినల్ రికార్డు ఉన్న పొలిటికల్ లీడర్లకు ఊరట లభించింది. చట్టసభల్లోకి నేరగాళ్ల రాకకు పరోక్షంగా వెల్కమ్ పలికింది. మొత్తానికి చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టసభల్లోకి ఎడాపెడా ప్రవేశిస్తున్నారు నేరగాళ్లు. ఎన్నికలు అంటేనే లీడర్ల హల్చల్. చిన్న చితక నాయకులు కూడా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి తెగ ఉబలాట పడతారు. అయితే దేశవ్యాప్తంగా 4 రాజకీయ ప్రముఖులు ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎవరా 4? వాచ్ ఇట్. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడిచింది. మన్మోహన్ సింగ్ ఆల్రెడీ అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో అసోం నుంచి లోక్సభకు బరిలోకి దిగుతారన్న టాక్ నడిచింది. అయితే రాజ్యసభనే సేఫ్ జోన్ గా భావించినట్లు ఎన్నికలకు నో చెప్పారు మన్మోహన్ సింగ్. బ్యూరోక్రాట్ కమ్ పొలిటీషియన్ మన్మోహన్ సింగ్ ఒక్కసారి 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజ్యసభకే పరిమితమయ్యారు మన్మోహన్ సింగ్. లోక్సభ ఎన్నికల బరి నుంచి ఈసారి తప్పుకున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి చిదంబరం కూడా ఉన్నారు. తమిళనాడులోని శివగంగా నియోజకవర్గంలో ఈసారి చిదంబరానికి బదులుగా ఆయన కుమారుడు కార్తీక్ బరిలో దిగుతున్నారు. నియోజకవర్గానికి చిదంబరం పాతకాపు. 1984లో తొలిసారి
శివగంగ నియోజకవర్గం నుంచి గెలిచారు చిదంబరం. 1999 ఎన్నికలను మినహాయిస్తే మొత్తం 7 సార్లు ఇదే సెగ్మెంట్ నుంచి గెలుస్తూ వచ్చారు. శివగంగలో కాంగ్రెస్ అంటే చిదంబరమే. అలాంటిది గెలవలేమన్న భయంతోనే చిదంబరం ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదన్న సంకేతాలు పవార్ గతేడాది ఇచ్చారు. ఇందులో భాగంగానే రాజ్యసభకు వెళ్లారు పవార్. పవార్ పోటీ చేయకపోయినా ఆయన రాజకీయ వారసురాలు సూలే బరిలో నిలిచారు. పవార్ కుటుంబానికి కంచుకోట లాంటి మహారాష్ట్రలోని బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు శరద్ పవార్ కుమార్తె. ఇప్పుడు రెండోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సుమిత్ర. మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్న ఏకే యాంటోనీ కూడా ఈసారి ఎన్నికల గోదాలోకి దూకలేదు. ఈసారి తిరువనంతపురం నుంచి యాంటోనీ బరిలోకి దిగుతారని అందరూ భావించారు. ఢిల్లీ పెద్దల నుంచి కూడా ఈ మేరకు హింట్ అందింది. అయితే పోటీకి నో చెప్పారు యాంటోనీ. మొత్తానికి రకరకాల ఈక్వేషన్స్ తో ఈ నలుగురు ఎన్నికల గోదాలోకి దిగలేదు. రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శృంగార తార రాఖీ సావంత్ ఎన్నికల ప్రచారం తుస్సుమంది. ముంబై వీధుల్లో ఒక జీపులో జనానికి చేతులుపుకుంటూ వెళ్లారు రాఖీ. అయితే రాఖీ హడావిడే తప్ప జనం ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదు. దూరం నుంచి ఎవరో పిలుస్తున్నట్లు పెద్ద కటింగ్ ఇచ్చారు రాఖీ సావంత్. అల్లంత దూరాన ఉన్నవారి కోసమంటూ చేతులూపారు. జనం లేకపోయినా బిల్డప్లకు మాత్రం తక్కువ లేదు. జనం ఎక్కడ చుట్టుముడతారని భయపడిందో ఏమో కానీ జీపుకు నలుగురు వస్తాదుల్లాంటి కుర్రాళ్లను కాపలాగా పెట్టుకుంది. ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి అర్థమైంది రాఖీకి. ఇక లాభం లేదనుకుని తానే దారిన పోయే దానయ్యను దగ్గరకు పిలిచింది. ఓ కిస్ ఇచ్చి సందడి చేసింది. ఎంత హడావిడి చేసినా జనం పట్టించుకోకపోవడంతో డీలా పడింది. అయినా ఆ డల్నెస్ కనపడకుండా చేతులూపుతూ సందడి చేసింది. ఎంతైనా నటి కదా. ఇవి బిగ్ బ్యాలెట్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ V6 ప్రతి దృశ్యం ప్రజల పక్షం.